మాట ఇనకుండా వాళ్ళేమైపోయారంటే అష్షూరు చెరకెళ్ళిపోయారు. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. తిరిగి రండి, తిరిగి రండి. అయినా సరే వాళ్ళు తిరిగి రాలేదన్నమాట. 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యోధా దాన్ని చూచెను. ఇక్కడ యోధా రాజ్యానికి ఆయన పెట్టిన పేరేంటంటే విశ్వాసఘాతకురాలు. ఇశ్రాయేల్ దేశానికి ఆయన పెట్టిన పేరేంటే 8వ వచనంలో ద్రోహి. ద్రోహి అంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. వెనకుండి వెన్నుపోటు పొడిచేవాళ్ళు ద్రోహి అంటారు. విశ్వాసఘాతకురాలనేది ఇంకా పెద్ద పదం మాట. అంటే మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే మనం ఎక్కువగా వాళ్ళని అభిమానిస్తామో, వాళ్ళు మనతో మంచిగా ఉంటూ, మనల్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ, ఒక్కసారిగా మనకు అన్యాయం చేస్తారన్నమాట. యూదా వారు అలా ఉన్నారు. సో, ఆల్రెడీ ఇశ్రాయేలీయులు ఇదే తప్పు చేసి, ఈ తప్పుల ద్వారా వాళ్ళు ఆల్రెడీ చెరకెళ్ళిపోయారు. ఆ విషయం మీరు చూస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నానన్నమాట. ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యోధా దాన్ని చూచెను. ద్రోహియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతను నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకి పరిత్యాగ పత్రిక ఇయ్యగా దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయడం, అన్యులతో సహవాసం చేయడం ద్వారా వారిని నేను అష్షూరు చెరకి విడిచిపెట్టేశాను. దాని అర్థం దాస్యాన్ని పంపించాను. దాన్ని పరిత్యాగ పత్రిక అంటే డైవోర్స్ నోట్స్ డైవోర్స్ ఇచ్చేశాను. వారి విడాకుల పత్రిక. సో, ఇవ్వగా విశ్వాసఘాతకులకు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారం చేయుచు వచ్చుచున్నది. అంటే ఇదంతా జరిగింది. ఇశ్రాయేలీయులు దేవుని కోపానికి వాళ్ళు గురయ్యి క్రీస్తుపూర్వం 721లోనే వారు చెరకెళ్ళిపోయారు. అష్షూరు చెరకెళ్ళిపోయారు. ఇదంతా గమనించినటువంటి యోధవారు ఏం చేయాలి? కొంచెం ఒళ్ళు దగ్గరెట్టుకోవాలమాట. అమ్మో! మనం కూడా విగ్రహారాధన చేస్తే దేవుడు ఇశ్రాయేలీయులకి పట్టించిన గతే మనకు పడతది. మనం జాగ్రత్తగా ఉండాలి అనుకోవాలి. యోధా గోత్రాన్ని దేవుడు కొంచెం పవిత్రపరిచాడు. ఎందుకంటే దావీద్ దావీదుది అదే గోత్రం. అలాగే యేసుక్రీస్తు కూడా ఆ గోత్రాన్ని నుంచి వస్తారు. యెరూషలేము కూడా యూదా దేశంలోనే ఉన్నది. సో, ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులో ఎవరు మంచోళ్ళు లేరు. కానీ యూదాని పరిపాలించిన రాజులో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉండి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు తప్పు చేస్తూ, వాళ్ళు దొరికిపోయి, వాళ్ళని అష్షూరు చెరకెళ్ళిపోయింది చూస్తున్నా కూడా వీళ్ళది చూసి బుద్ధి తెచ్చుకోకుండా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అలాగే వ్యభిచారం చేస్తూ అంటే విగ్రహారాధన చేస్తూ దేవుని కోపం తెప్పిస్తున్నారు అని చెప్తున్నాడు 9వ వచనంలో. రాళ్ళతోనూ, ముద్దులతోనూ వ్యభిచారం చేసెను. రాళ్ళతోనంటే రాతి విగ్రహాలు, ముద్దులంటే చెక్కతో తయారు చేయబడినటువంటి విగ్రహాలు. వాటితో వ్యభిచారం చేసెను అంటే విగ్రహారాధన వ్యభిచారంతో పోలుస్తున్నాడన్నమాట. ఆమె నిబ్బరముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. ఏం చేశారంటే వీళ్ళు విగ్రహాలు చేయడం ద్వారా దేశాన్నంతటిని కూడా అపవిత్రపరిచారు. ఇంతగా జరిగినను 10వ వచనం. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకులకు ఆమె సహోదరి అయిన యోధా పైవేషమునకే గాని తన హృదయముతోనూ తన హృదయంతో నా యొద్దకు తిరగట్లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంత జరిగినా యూదా ప్రజల్ని దేవుడు యూదా రాజ్యాన్ని ఏమన్నాడంటే విశ్వాసఘాతకురాలైన ఆమె ఏం చేస్తుందంటే పై వేషంకే గాని అంటే బయటికి వాళ్ళకి కరువులు వారికి జరుగుతున్న ఇబ్బందులను బట్టి పైపైన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. లోపల మాత్రం వారి హృదయం ఎలా ఉందంటే తన పూర్ణ హృదయంతో తన యొద్దకు తిరిగి రావడం లేదని సెలవిస్తున్నాడు. మనలో కూడా చాలామంది దేవుడంటే భయం ఉన్నట్లు, భక్తి ఉన్నట్లు ప్రతి ఆదివారం ఆరాధనకు రావచ్చు, ప్రార్థన చేసేయొచ్చు. కానీ వారు రోజువారీ యొక్క ప్రవర్తనలో, వారి ఆఫీసులో గాని, వారి ఇంట్లో గాని, వారు బయటున్నప్పుడు వారి యొక్క వేషధారణ, వారి యొక్క పరిస్థితులు డిఫరెంట్‌గా ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాడన్నమాట. 10వ వచనం మనం చూసుకున్నట్లయితే ఎంత
ఇంతగా జరిగినను విశ్వాసఘాతకులకు ఆమె సహోదరిని యోధ పైవేషికే గాని తన హృదయంతో నా యొద్దకు లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11 వచనం మనం గమనించినట్లయితే, కాగా విశ్వాసఘాతకులకు యూదా కంటే ద్రోహియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. ఇక్కడ యూదా రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని కంపేర్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేశారు. ప్రవక్తలు వారిని హెచ్చరించారు. అయినా వాళ్ళు ప్రవక్తల మాట వినలే. చెరకెళ్ళిపోయారు. యోధా రాజ్యం వాళ్ళని గమనిస్తుంది. వాళ్ళు చెరకెళ్ళిపోయిన పరిస్థితి కూడా వీళ్ళు చూసారు. అయినా కూడా యూదా రాజ్యం అదే చేస్తుంది కాబట్టి దేవుడేమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు ఇంకా నిర్దోషులు. ఇశ్రాయేలీయులు పర్లేదు గానీ, వాళ్ళని నిర్దోషిగా నేను చూస్తాను గానీ, యూదా రాజ్యాన్ని మాత్రం నిర్దోషిగా చూడను. అంటే నేను ఒక పని చెప్పాను. ఒక తప్పు చేస్తే దానికి శిక్ష ఉన్నాదని వాళ్ళకి తెలియజేసేటట్టుగా, యూదా వారికి బుద్ధొచ్చేటట్టుగా నేను వాళ్ళ కళ్ళ ముందు చూపించినప్పుడు, వీళ్ళకి భయము, భక్తి లేకుండా నేను కూడా అదే తప్పు చేస్తాను. దేవుడు ఏం చేస్తాడో చూద్దాంలే అని ఒక తిరుగుబాటు స్వభావం యూదా రాజ్యంలో ఉన్నదమాట. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలుకి మాదిరి ఏం లేదు. తప్పు చేస్తే వాళ్ళకొచ్చే శిక్ష ఎంత భయంకరంగా ఉంటది. వేరే రాజ్యానికి వాళ్ళెళ్ళిపోతే ఎంత దారుణంగా ఉంటది అనేది వాళ్ళకి అంతగా చూపించలే. తప్పు చేస్తే ఇతర రాజులొచ్చి వాళ్ళని శిక్షించారు, దోచుకొని వెళ్ళిపోయారు తప్ప, ఏ రోజు కూడా రాజ్యం వారి దగ్గర నుంచి వెళ్ళిపోలా. కానీ ఇశ్రాయేల్‌కి ఇచ్చిన శిక్ష ఏంటంటే రాజ్యం పోయిందన్నమాట. మొత్తం రాజ్యం దోచుకెళ్ళిపోయేటట్టుగా చేశారన్నమాట. రాజులు లేకుండా పోయారు. జనాలందరూ చెరిగిపోయి అష్షూరు దేశానికి బానిసలుగా ఎళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు తిరిగొస్తారన్న నమ్మకం లేనటువంటి పరిస్థితి. యూదా రాజ్యానికైతే దేవుడు వాళ్ళు హెచ్చరిస్తూ 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు. తర్వాత మరలా తిరిగొస్తారు అని వాళ్ళకి హోప్ క్రియేట్ చేశాడు. ఇంత జరిగినా గూడా యూదా రాజ్యం ఏం చేసిందంటే, మనకేం కాదులే, దేవుడు మంచోడు. మనకెలాంటి కష్టం వస్తే మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆయన అన్నీ మర్చిపోయి క్షమించేస్తాడు. అనేటువంటి స్వభావంతో వీళ్ళేం చేస్తున్నారంటే, దేవుడిని ఈ పెదవులతోటి దేవుని మహిమపరుస్తున్నారు గానీ, వారి హృదయాలు, వారి మనసులన్నీ గూడా ఆ విగ్రహాల తట్టే ఉన్నారనేది చెప్తున్నారన్నమాట. సో, కంపేర్ చేసుకుంటే యోధా వారు కానీ, ఇశ్రాయేల్ గారు గాని వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఇశ్రాయేలీలే బెటరు. యూదా కన్నా ఇశ్రాయేలీలే బెటరు. వాళ్ళని నేను నిర్దోషిగా రుజువుపరుచుకుంటున్నాను అన్నారన్నమాట. 12 వచనం. నీవు వెళ్లి ఉత్తర దిక్కున ఈ మాట ప్రకటించుము. ద్రోహియగు ఇశ్రాయేలు తిరుగురమ్ము. ఏమంటున్నాడు యిర్మీయాకి? అప్పటికే వీళ్ళు చెరకెళ్ళిపోయి 100 సంవత్సరాల పైనే అయిపోయింది. యిర్మీయాకి ఏమంటున్నాడంటే, ఉత్తర దిక్కు అంటే అష్షూరు దేశం ఇశ్రా ఉత్తర తట్టున ఉంటదన్నమాట. ఉత్తర దిక్కున ఉంటది. అక్కడ వారితో మాట్లాడమని చెప్తున్న మాటేంటంటే, నువ్వు ఉత్తర దిక్కు ఈ మాట ప్రకటింపు. ద్రోహియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనియ్యను. నేను కృపగలవాడిని గనుక నేనెల్లప్పుడూ కోపించువాడిని కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా నీ మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకొనుటకు నీవిట్లు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ఒక ఛాన్స్ ఇచ్చాడేంటి? అష్షూరు చెరలో ఉన్నారు కదా! మీరు ఇబ్బంది పడుతున్నారు కదా! నేను మీకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటంటే, మీరు నా వైపు తిరగండి. ఎందుకంటే, నా కోపం మీ మీద రానివ్వను. నేను కృప కలిగిన వాడిని. నా కోపం ఎక్కువ రోజులుండదు. దానికి మీరేం చేయాలి? నా కోపం తగ్గాలన్నా సరే, నేను మిమ్మల్ని క్షమించాలన్నా ఈళ్ళేం చేయాలంటే 11 వచనంలో చెప్తున్నారు. మీరు నా వైపు తిరిగి చూడండి. నా మాటను అంగీకరించండి. అంటే ధర్మశాస్త్రాన్ని మీరు అంగీకరించండి. ప్రతి పచ్చని చెట్టు కింద గాని, అన్యులతో కలుసుకొనుట గాని, ఇటు అటు పోయినటువంటి మీ దోషాన్ని ఒప్పుకోండి. అంటే మీరు చేసిన విగ్రహారాధనలను, అన్యుల్ని వివాహం చేసుకున్న విధానాన్ని, వీటన్నిటిని ఒప్పుకుంటే, నేను మిమ్మల్ని క్షమించి ఇశ్రాయేలుకి మరొక అవకాశం ఇస్తానన్నమాట. ఈ యోధా వారు పాపం చేశారు. వీళ్ళెళ్ళిపోతున్నారు. వీళ్ళు చెరకెళ్ళిపోతారు.
మీరు ఇంతకాలం శిక్ష అనుభవించారు కాబట్టి మీరు మనసు మార్చుకుంటే, మీ తప్పులు మీరు తెలుసుకుంటే, నేను మరలా మిమ్మల్ని రప్పిస్తానని దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలు ఆ మాట వినలే. ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడేటప్పుడే నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే, వాళ్ళకి క్లియర్‌గా చెప్పాడన్నమాట ఇశ్రాయేలుతో మోషే ద్వారా. 34 అధ్యాయం 6, 7 వచనాలు చూసుకున్నట్లయితే. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాస్తం దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేల మందికి కృపను చూపును. దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని, ఆయన ఏమాత్రమును దోషమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3, 4 తరములు తండ్రుల దోషము కుమారుని మీదకును, కుమారుల మీదకు రప్పించునని ప్రకటించెను. అంటే ఇక్కడ ఈ వచనాన్ని గమనించినట్లయితే వీళ్ళు గనుక దేవునికి ఇష్టలుగా ఉంటే ఆయన యొక్క కృప 1000 వేల మందికి ఆయన కృప చూపిస్తాడంట. కానీ వాళ్ళు గనుక తప్పు చేస్తే మాత్రం ఆ తప్పుకొచ్చే శిక్ష వారి పిల్లల మీదకి ఆ శిక్ష అనేది ఉంటది. ఆ ప్రతిఫలం అనుభవిస్తారు. ఎందుకంటే ఇశ్రాయేల్ పాపం చేశారు. ఆళ్ళని అష్షూరు చెరకి అప్పజెప్పేసాడు. అష్షూరు చెరకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది పుట్టారు. వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళేం తప్పు చేయలేదు. కానీ ఆళ్ళ తండ్రులు పాపం చేయడం ద్వారా వీళ్ళు బానిసత్వంలో బ్రతికారన్నమాట. వాళ్ళ పిల్లలు బానిసత్వంలో బ్రతికారు. అలాగే వాళ్ళ పిల్లలందరూ కూడా అష్షూరు దేశంలోనే వారు బానిసలుగానే బ్రతికారు ఇశ్రాయేలీయులందరూ కూడా. ఎవరు చేసిన తప్పు? వాళ్ళ తండ్రులు చేసిన తప్పును బట్టి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దాన్ని నిర్గమకాండంలోనే క్లియర్‌గా చెప్పాడన్నమాట. ఇప్పుడేమంటున్నాడంటే, మీరు మనసు మార్చుకొని, మీ తండ్రులు పాపం చేశారు. చెరకి వెళ్ళిపోయారు. మీరైనా ఏం చేయాలి? అంటే ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఏం చేయాలి? ఇగో మన తండ్రులు పాపం చేయడం ద్వారా మనకి ఈ శిక్ష వచ్చింది. మనం దోషులుగా ఉన్నాం. మనం దేవునికి క్షమాపణ అడిగి, దేనికి అడగాలి? తండ్రులు చేసిన పాపానికి కాదు. వీళ్ళు ఆ రాజ్యంలో ఉంటూ అక్కడ మళ్ళీ విగ్రహారాధన చేస్తున్నారు. వీళ్ళు వాటన్నిటిని విడిచిపెట్టేసి, మా తండ్రులు పాపం చేశారు. వాళ్ళ అలవాట్లు మాకొచ్చాయి. మేము ఇక్కడ ఈ ద్రాక్షలో ఉన్నాం కాబట్టి, మేము ఈ విగ్రహారాధన చేస్తాం. మేము వీటన్నిటిని విడిచిపెట్టేసి, యెహోవా దేవుడిని నమ్ముతాం. యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తాను అని గనక వీళ్ళు గనక నిర్ణయించుకుంటే, దేవుడు వాళ్ళని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు అయిపోయారంటే, వాళ్ళు దేవుడిని పూర్తిగా విడిచిపెట్టేసి, ఆ దాస్యంలోనే అక్కడున్న ప్రజలతో కలిసిపోయి, అక్కడున్న విగ్రహారాధనలే చేస్తూ బ్రతుకుతూ ఉన్నారన్నమాట. సామెత గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది. 28 అధ్యాయం 19 వచనం మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 28, 13 వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని ఉంటదండి. అంటే తప్పుని ఏదైనా తప్పు చేస్తే దాన్ని దాచిపెడితే మాత్రం వాడెప్పటికీ వర్ధిల్లడు. కానీ దేవుని ఎదుట తన తప్పుని ఎవడైతే ఒప్పుకొని విడిచిపెడతాడో వాడేమవుతాడంటే దేవుని దగ్గర నుంచి కనికరం పొందుతాడు. ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వారి యొక్క అతిక్రమాల్ని దాచిపెట్టుకున్నారు. దేవుని దగ్గర ఒప్పుకోలే. అవకాశం ఇచ్చినా కూడా. 14 వచనం. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. ఎందుకంటే భ్రష్టులకు పిల్లలారా సారీ. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. నేను మీ యజమానులను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలోని ఇద్దరుగాను మిమ్మల్ని తీసుకొని సీయోనుకు రప్పించెదను. అంటే మీరు గనక యథార్థంగా ఉన్నట్లయితే, మీరు గనక మనసు మార్చుకున్నట్లయితే, మీలో ఒక్కొక్కరిని లేదా ఇద్దరిద్దరుగానో నేను మీకు తీసుకొస్తాను. మరలా మిమ్మల్ని నేను తీసుకొస్తాను అని చెప్తున్నాడన్నమాట. ఇర్మీయా గ్రంథం 2 అధ్యాయం 2 వచనంలో కూడా దీన్నే కోట్ చేస్తుంటారు. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. వారు జ్ఞానముతో, వివేకంతో మిమ్మును ఏలుదురు. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని పరిపాలించిన రాజులు గాని తప్పులు చేశారు. అక్కడ ఉన్నటువంటి యాజకులు గాని అందరూ తప్పులు చేశారు. ఇక మీదట మీరు గనక వస్తే మిమ్మల్ని ఎలాగా కాపాడతానంటే నాకిష్టమైన కాపరులని నియమిస్తాను. మీకిష్టమైన కాపరులను గాదు.
ఎందుకంటే ప్రవక్తల కాలంలోని, న్యాయాధిపతుల కాలంలో దేవుడు వారిని పరిపాలించాడు. కానీ వాళ్ళేం కోరుకున్నారు? రాజుని కావాలని కోరుకున్నారన్నమాట. సో, ఈసారి గనక మీరు గనక మారుమనసు పొంది తిరిగొస్తే, నేను నాకిష్టమైన వాళ్ళని మీకు నియమిస్తాను. వారు జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని ఏలుతారు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం దేవునికి ఇష్టలుగా మిమ్మల్ని ఏలుతారు. మిమ్మల్ని తప్పు చేయనివ్వకుండా, విగ్రహారాధన చోట ఎళ్ళకుండా, దేశంలో విగ్రహాలేవి లేకుండా మిమ్మల్ని పరిపాలిస్తారు అని చెప్తున్నాడన్నమాట. 16వ వచనం. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించి దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు. దానిని జ్ఞాపకం చేసుకొనరు. అది అది పోయినందుకు చింతపడరు. ఇక మీదట దాన్ని చేయరాదు. ఇదే యెహోవాకు. వీరిని మరలా పిలిచిన తర్వాత వీరితో దేవుడు అంటున్న మాటేంటంటే, మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించి దినాల్లో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు. అంటే అప్పటి వరకు దేవాలయంలో దేవుని యొక్క మందసం పవిత్రమైనది. వీరొచ్చిన తర్వాత ఇంకా మందసంతో పనేం ఉండదు. దాని ద్వారా నేనేమి మీతో మాట్లాడను. ఆ మందసం ద్వారా నేను మీ మధ్య ఉండను. నేను డైరెక్ట్‌గా నాకిష్టమైన వారితో నేను మిమ్మల్ని పరిపాలిస్తాను అన్నట్టమాట. అంటే యెహోవా దేవుడు ఇంకా అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడన్నమాట. ఎప్పుడో రాబోయేటువంటి ఒక కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఆ కాలం ఏంటి? క్రీస్తున్నటువంటి క్రొత్త నిబంధన కాలం. క్రొత్త నిబంధన కాలంకొచ్చేటప్పటికి ఇంక ధర్మశాస్త్రాలతో గాని, దేవుని మందసంతో గాని పనుండదు. మీరు గనక తిరిగి వస్తే క్రీస్తు వచ్చిన తర్వాత క్రైస్తవంలోకొస్తారు. అప్పుడు క్రీస్తే డైరెక్ట్‌గా మనల్ని పరిపాలిస్తాడు. ఇంక మందసంతోటి, దేనితోని మీకింకా పనుండదు అనేది అక్కడ గుర్తు చేస్తున్నాడన్నమాట. 17 వచనం మనం చూసుకున్నట్లయితే, ఆ కాలమున యెహోవాకు సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. జనములన్నీయు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక, యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడివచ్చెదరు. అంటే ఇది ఇంకా ఇక్కడ ఒక ప్రవచనాన్ని ఆయన చెప్తున్నాడన్నమాట. ఇశ్రాయేలు వారు ఆనాటి వరకు తాము చేసినటువంటి చెడు క్రియల్ని, మూర్ఖత్వాన్ని ప్రకారం వాళ్ళు అనేక శిక్షలు పొందారు. వాళ్ళు గనక మారు మనసు పొంది దేవుని వైపు తట్టు తిరిగితే, క్రీస్తు వచ్చేటప్పుడు క్రీస్తు సంఘం ఎలా ప్రారంభించబడతదో, క్రీస్తు సంఘం ద్వారా వారు ఎలాగ పరిపాలించబడతారో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడన్నమాట. మనం గమనించినట్లయితే అన్ని దేశాల వారు అక్కడికొస్తారు అనేది కూడా మనం చూడొచ్చు. కీర్తనలు 102 అధ్యాయము 15 వచనంలో చూసుకున్నట్లయితే, అప్పుడు అన్ని జనులు యెహోవా నామముని భూరాజులందరూ నీ మహిమకి భయపడెదరు. యెషయా గ్రంథంలో ఉంటది. మీకా గ్రంథంలో కూడా ఈ విషయాలు చెప్తాడు. అంటే ఒక చిన్న రాయి దానియేలుకొచ్చినటువంటి కల్లోని మొత్తం రోమారాజ్యాన్ని పడగొట్టి ఒక పెద్ద పర్వతంలా ఎలా తయారవుతదో, సంఘం ప్రారంభించబడిన తర్వాత యెరూషలేము ద్వారా దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క రాజ్యం ఎలా గొప్ప స్థితికి వెళ్తదో ఇక్కడ దీన్ని అలంకారిక భాషలో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఆ దినముల్లో యూదా వంశస్థులను, ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశం నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. దేవుని యొక్క సంఘంలోనికి వారందరూ కూడా వస్తారు. నేను బిడ్డల్లో బిడ్డల్లో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమున జనుల స్వాస్యములలో రాజకీయ స్వాస్యమును నేనెట్లు నీకిచ్చేదను అనుకొని ఉంటిని. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటివి కదా! అయినను స్త్రీ తన పురుషునికి ఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు ఘాతుకులైతిరి. ఇదే యెహోవా వాక్కు.
ఆలకించుడి. చెట్లు లేని మెట్ల మీదను ఒక స్వరము వినబడుచున్నది ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి అన్నమాట. అంటే వీళ్ళు ఇశ్రాయేలుని కుమారులుగా దేవుడు వారిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేల్ చేసినటువంటి అవిధేయత వలన వారిని భారీగా వారి జాతి దేవునికి నమ్మకంగా లేకపోవడం వల్ల దేవుడు వారిని విమర్శిస్తూ అంటున్న మాటేంటంటే, మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటదంటే, మీరు గనక నటిస్తూ నా వైపు తిరిగినట్టుగా నటిస్తూ ఉన్నట్టయితే, మీ పరిస్థితి ఎలా ఉంటదో అక్కడ చెప్తున్నాడు 21 వచనంలో. ఆలకించుడి, చెట్లు లేని మెట్ల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దాన్ని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపనమును వినబడుచున్నది. అంటే ఒకానొక టైం వచ్చేటప్పటికి మీ పరిస్థితి ఎలా ఉంటదంటే, మీరిప్పుడే గనక మారుమనసు పొందకపోతే, తర్వాత మీరెప్పుడు మారుమనసు పొంది, ఎంత రోదన చేసినా, ఎంత ఏడ్చినా, ఆ స్వరం నా వరకు రాదు. మీరు మీ యొక్క వేదనని నేను అంగీకరించను. నేను మీకు అవకాశం ఇచ్చాను ఇప్పుడే. ఆ పై వచనాల్లో మనం గమనించినట్లయితే, నేనిప్పుడు మీరు ఇంతవరకు చేసిన తప్పును బట్టి కఠినంగా ఉన్నా. కానీ యోధావారు చేస్తున్న తప్పును బట్టి చూస్తుంటే, మీకన్నా యోధావారు చాలా ద్రోహులుగా ఉన్నారు. నేను మీకు అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడే మారుమనసు పొంది, మీరు చేసిన తప్పును నా ఎదుట యథార్థంగా ఒప్పుకోండి. మీరు ఎక్కడెక్కడైతే ఉన్నత స్థలాల్లో వీటన్నిటిలో అంటే ఇందులో రాయబడిన అధ్యాయంలో వ్యభిచారం అన్నాడు. దాని అర్థం ఏంటంటే విగ్రహారాధన చేశారో, దాన్ని నా ఎదుట ఒప్పేసుకుంటే మీకు అవకాశం ఉంది. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. క్రీస్తు యొక్క రాజ్యం వస్తది. అక్కడ మీరు ఉంటారు. అన్నీ జెప్పాడు. కానీ మీరు నేనిచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టేసి, ఇప్పుడొస్తున్న అవకాశాన్ని విడిచిపెట్టేసి, మీరింకా దాస్యంలోని వాళ్ళతోనే వాళ్ళ ప్రజలుగానే ఉండిపోవాలని గనక నిర్ణయించుకుంటే, తర్వాత మీకొచ్చేటువంటి ఇబ్బందులు, కష్టాల్లో ఎందుకంటే తర్వాత చరిత్రలో అష్షూరు చెరలో గూడా చిరిగి అష్షూరు చెర గూడా అష్షూరీయుల మీద కూడా ఈ అలెగ్జాండర్ ఇలాంటి ప్రభుత్వాలొచ్చినియమాట. అప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఎళ్ళిపోయింది. వాళ్ళేమనుకున్నారంటే దాస్యంకెళ్ళిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆ దేశంలో అలవాటయిపోయి, ఈ లైఫ్ బావుందిలే. ఇక్కడున్నోళ్ళు వివాహం చేసుకుంటున్నాం. మనకేదో జీతం వస్తుంది. ఆ విగ్రహారాలతో బ్రతికేద్దాం అనుకుంటున్నారు గానీ, దానియేలు కథలో చూసుకున్నట్లయితే బబులోను రాజ్యం గాని, తర్వాత మాదీయ పారసీక రాజ్యం గాని, తర్వాత ఈ అలెగ్జాండర్ కాలం గాని, తర్వాత రోమీయుల కాలం గాని, వీటన్నిటిలో కూడా కాలాలొచ్చినప్పుడు ఇశ్రాయేల్ చాలా ఇబ్బందులు పడ్డారుమాట. అప్పుడు మీ పరిస్థితి, మీ రోదన ఎవడు వినడు. ఆ రోదన విజ్ఞాపనలు అందరికీ వినిపిస్తే గాని నేను మిమ్మల్ని కనికరించను అంటున్నారన్నమాట. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. 22 వచనం. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడివైన యెహోవావు యెహోవావు. నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము. పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వల్ల ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ఆయనను మా బాల్యం నుండి లజ్జకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. అంటే ఇక్కడ 22 వచనంలో వీరి యొక్క దరిద్రమైనటువంటి దీనమైన స్థితిని గుర్తు చేస్తున్నారన్నమాట. వీళ్ళు అష్షూర్ కల్చర్‌లోకి వీళ్ళెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేసిన పనేంటంటే, ఇశ్రాయేల్‌గా ఉండేటప్పుడు దేవునికి దహన బలులిచ్చారు. అష్షూరు చెరకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేం చేశారంటే, అక్కడ ఉండేటువంటి అర్తెమాదేవిలు గాని, ఇలాంటి విగ్రహాలకి పుట్టినటువంటి పిల్లల్ని బలిచ్చేవారుమాట. నరబలనేది వాళ్ళ యొక్క సంస్కృతి. వాటిని దేవుడిక్కడ విమర్శిస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవావు. నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని చెప్పి మీరు తిరిగి రండి అంటున్నాడన్నమాట. అంటూ నిశ్చయముగా కొండల మీద జరిగినట్టు మోసం.
ఏవైతే ఉన్నత స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి, దేవుడంటే యెహోవాని కాకుండా అన్ని దేవతలను ఆరాధించారో వాటికి పర్వతముల మీద చేసినటువంటి ఘోష అంటే వాళ్ళు ఏవైతే అరుపులు, రోదనలు విగ్రహాల దగ్గర చేశారో అవన్నీ కూడా నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అన్ని దేవతల వల్ల మాకేమీ కలగదు. దేవుని దగ్గరే మాకు రక్షణ కలుగుతది. ఆయనను మా బాల్యం నుండి లజ్జకరమైన అంటే అక్కడ ఒక పెద్ద పదాన్నే వాడాడమాట. ఒక తిట్టునే వాడుతూ లజ్జకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, మా గొర్రెలను, మా పశువులను, మా కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. దేవుడిని కాకుండా వీళ్ళు చిన్నతనం నుంచి చెరలోని ఏవైతే విగ్రహాలని దేవతను ఆరాధిస్తున్నారో, ఆ దేవతకి వారి యొక్క కష్టార్జితాన్నిచ్చారు. వాళ్ళ పశువులనిచ్చారు. వారి గొర్రెలనిచ్చారు. వారి కుమారుల్ని, కుమార్తెలను కూడా బలిగా అర్పించారుమాట. దీనంతటిని దేవుడు విమర్శిస్తున్నాడు. అంటే విగ్రహారాధన తమకెంత ఘోరమైనటువంటి అపకారం చేసిందో ఇశ్రాయేలు వారు అంటే చివరికి తెలుసుకుంటారు. అందువల్ల తమకు ఏమేమి నష్టం కలిగిందో వాళ్ళు దాన్ని తెలుసుకొని దేవుని వైపు తిరుగుతారు అనేది దేవుని యొక్క చెప్తున్నాడన్నమాట. కానీ ఇశ్రాయేలీయులు ఆ టైం వరకు వచ్చినా కూడా వాళ్ళు మార్పయితే రాలేదు. అంత లేట్ చేయకుండా ముందే మారుమనసు పొందండి అంటున్నాడన్నమాట. 25వ వచనంలో చూసుకున్నట్లయితే సిగ్గు నొందిన వారమై సాగిలపడుదుము రండి. మనము కనపడకుండా అవమానము మనలను ఆహ్, మరుగు చేయను కాదా మరుగు చేయను గాక. మన దేవుడైన యెహోవా మాట వినక, మనము మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారము. అంటే వీళ్ళు పశ్చాత్తాపం ఎలా పొందాలో, మారుమనసు ఎలా పొందాలో, దేవుని వైపు ఎలా తిరగాలో, ఒకసారి వాళ్ళు ఎలా విమర్శించుకోవాలో ఇర్మియా చెప్తున్నాడన్నమాట. ఇలా మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. ఇగో బాల్యం నుండి సిగ్గుపడదాం రండి. మనం దేవునికి దూరంగా పాపం చేశాం. మనం ఎన్ని అవమానకరమైన పనులు చేశామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడైన యెహోవా మాట వినకుండా, మన పితరుల దగ్గర నుండి, మన బాల్యం నుండి నేటి వరకు యెహోవాకు విరోధంగా ఎలాంటి పాపం చేశామో, మన ఆస్తుల్ని, మన సంపదని, మన కుమారుల్ని, మన కుమార్తెల్ని ఆ విగ్రహ దేవతలకి మనం ఎలా అర్పించామో, వీటన్నిటిని బట్టి మనం సిగ్గుపడదాం. రండి, రండి అని చెప్పి మీలో ఇలాంటి మార్పు రావాలి ఇశ్రాయేల్‌లారా అని చెప్పి దేవుడు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలుకి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే యూదా వారు ఇశ్రాయేల్ కంటే దారుణంగా తయారయ్యారన్నమాట. సో, వాళ్ళిద్దరిది కంపేర్ చేసుకున్నప్పుడు ఇశ్రాయేల్‌తో పోలిస్తే యూదా వారి పాపం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఇంక వీళ్ళు చెరకెళ్ళిపోతారు. నేను ఇంకొకసారి మీకు అవకాశం ఇస్తున్నాను. మరలా మీరు మారుమనసు పొంది తిరిగొస్తారా? అని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు మారుమనసు పొందలే. ఆ అవకాశం అనేది లైఫ్ టైమ్ ఏమి ఉండదు. కొంతకాలం ఇచ్చాడు. వీళ్ళు చేసిన దోషాన్ని బట్టి. ఎందుకంటే వీళ్ళు బబులోను చెరకెళ్ళిపోయే సమయానికి ఇశ్రాయేలు అష్షూరు చెరలో గనుక మారుమనసు పొందుంటే, వారి పిల్లలు గనక దేవుడిని ఆరాధించుండుంటే ఇశ్రాయేల్ రాజ్యం తిరిగొచ్చేది. కానీ వాళ్ళ రాజ్యం తిరిగి రాలేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులకి అలవాటు పడిపోయారన్నమాట. ఆ రాజ్యంలో ఉన్నటువంటి అలవాట్లు, చెడు అలవాట్లు, ఆ విగ్రహారాధనకి వాళ్ళు అలవాటు పడిపోయారు. అందువల్ల వాళ్ళెవరు గూడా తిరిగి రాడానికి ఇష్టపడలేదు. దేవుడేం జేస్తున్నాడంటే మీరు తిరిగి రావాలంటే మీరొక్కసారి మీ తండ్రుల దగ్గర నుంచి, మీ తాతల దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేం చేస్తున్నారో వాటన్నిటిని ఒకసారి విమర్శించుకోండి. ఎన్నెన్ని తప్పులు చేశారో వీటన్నిటిని మీరొకసారి విమర్శించుకోండి. వీటన్నిటిని బట్టి మారుమనసు పొంది మేమింకా ఈ తప్పులు చెయ్యం. మా దేవుని తట్టే మేము తిరుగుతాము అని చెప్పి వాళ్ళని ఆహ్వానించాడు దేవుడు. కానీ వాళ్ళలో ఇలాంటి మార్పేమి రాలే. ఇర్మియా ప్రవచించాడు గానీ, అవకాశం ఇచ్చాడు గానీ, వాళ్ళలో అయితే మాత్రం ఈ మార్పు రాలేనట్టుగానే మనం చూడాలి. సో, 4 అధ్యాయంలో కూడా వీళ్ళతోనే ఆయన మాట్లాడుతా ఉంటాడు. ఆ విషయాలు మనం వచ్చే వారంలోని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో కొన్నిసార్లు ఇశ్రాయేల్‌ని బిడ్డలు అని పిలుస్తారు. కొన్నిసార్లు వారిని భార్యగా కూడా వర్ణిస్తాడు.
వాళ్ళ విగ్రహారాధనని ఎక్కువగా వ్యభిచారంతో పోల్చాడన్నమాట. సరే అయితే మనం క్లోజింగ్ లేదన్నా. సరే అయితే క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. లోకమందరి మా తండ్రి, తీగలమైన ఆయన, ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతలు తండ్రి. మొదటి నేను బైబిల్ క్లాస్‌లో తెలుసుకోగలిగేటట్లుగా మీ కృప దయచేశారు. జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉంటే స్వస్థత ఇచ్చి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మీ గ్రంథంలో నుంచి మూడో అధ్యాయాన్ని మేము చదువుతున్నాం తండ్రి. మూడో అధ్యాయంలో మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం తండ్రి. ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి, మీకు చూపించిన విధేయతను బట్టి మీరు వారిని శిక్షించిన మరలా వారు మారుమనసు పొందితే వారిని మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మేము గ్రహించాం తండ్రి. మా జీవితాల్లో కూడా ఎవరైనా తప్పులు చేసి మాకు ద్రోహం చేసినా వాళ్ళు గనుక మారుమనసు పొందితే వారిని కూడా మేము అంగీకరించగలిగేటట్టుగా ఆ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకున్నటువంటి ఆ స్వభావం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆనాటి ఇశ్రాయేల్ మీరిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు తండ్రి. ఈరోజు అనేకులమైనటువంటి మేము మీ యొక్క కుమారుని ద్వారా మాకు అటువంటి అవకాశాన్ని దయచేశారు. మేము మారుమనసు పొందితే క్రీస్తు నామమున మీ రాజ్యంలో ప్రవేశించగలిగేటట్లుగాను, దాని యొక్క రక్తంలో మేము కడగబడగలిగేటట్లుగాను మీ కృప దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క రాజ్యం ఎట్లా అయితే మీకు ద్రోహం చేస్తుందో మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని ఆరాధించకుండా అన్య దేవతల్ని ఎట్లాగైతే వారు ఆరాధించారో ఈరోజు కూడా మీ యొక్క రాజ్యంలో ఉంటూ మీ యందు మేము భయభక్తులు చూపించకుండా లోకంలో ఉన్న వాటిని ధనాపేక్ష కలిగి మేము కూడా అనేకమైనటువంటి విగ్రహారాధనలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం తండ్రి. మేము వాటన్నిటిని తీసివేసి మా హృదయాల్లో మిమ్మల్ని మా ప్రభువైనటువంటి క్రీస్తుని మాత్రమే మేము హృదయంలో ఉంచుకోగలిగేటట్లుగాను, మీ యొక్క కృపలో మేము ఎదగగలిగేటట్లుగాను, మీ యొక్క ఉగ్రత మా మీద రాకుండా నీతిగా, న్యాయంగా బ్రతకగలిగేటట్లుగా మీ కృప దయచేయమని దీని ప్రధాన యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అది ఇంటర్నెట్ స్లోగా ఉంది. అందుకే వీడియో ఆన్ చేయలేదు. కొండయ్య గారు వందనాలండి.